జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జయరాజు నివాసాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఉదయం నుంచి దాడులు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఏసీబీ బృందాలు రంగంలోకి దిగాయి. భూపాలపల్లి, హైదరాబాద్, సూర్యాపేట, తాండూరు సహా 12 చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. జయరాజు తన అధికారిక ఆదాయ మార్గాలకు మించి ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇళ్లు, ఇతర ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, వివిధ రకాల ఆర్థిక వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జయరాజు నివాసాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఉదయం నుంచి దాడులు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఏసీబీ బృందాలు రంగంలోకి దిగాయి. భూపాలపల్లి, హైదరాబాద్, సూర్యాపేట, తాండూరు సహా 12 చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఇవే సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, అసలు ఈ సోదాలు చేయడంలో ఏసీబీకి ఎవరు హెల్ప్ చేశారు అండ్ ఎక్కడెక్కడ ఈ సోదాలు జరుగుతున్నాయి? థ్యాంక్ యూ మాధవి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని చెప్పి ఆరోపణలతో పాటు భూపాలపల్లి జిల్లా మైనింగ్ ఏడీఈ బొజ్జ జయరాజ్ ఇంట్లో మరియు కార్యాలయంలో పైన అతనికి సంబంధించిన మరికొంతమంది బంధువుల ఇళ్లలో కూడా మొత్తం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఉదయం నుంచి సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. వరంగల్ కు సంబంధించి ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో ఈ యొక్క తనిఖీలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే జయరాజు నివాసం ఉంటున్న భూపాలపల్లితో పాటు హైదరాబాద్, బోడుప్పల్ ప్రాంతంలో నివాసంలోతో పాటు ఉదయం నుంచి అధికారులు సోదాలు కూడా చేస్తున్నారు. అదే కాకుండా సూర్యాపేట, తాండూరు సహా వ్యాపార కుటుంబ సభ్యులు నివాసంతో కలిపి మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో కూడా ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తున్నారు. భూపాలపల్లి ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా దోపిడీదారులతో పాటు చేతులు కలిపి అక్రమ సంపాదన పాల్పడుతున్న బలమైన ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క సోదాల్లో భాగంగా తెలుస్తుంది. అదే కారణంలో చూస్తే సోదాల్లో భారీగా నగదు, దాంతో పాటు బంగారు ఆభరణాలు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో పాటు సోదాలకు సంబంధించిన కూడా పూర్తి స్థాయిలో ఇంకా వెలువడించే అవకాశం కూడా ఉంది మరి కాసేపట్లో. ఎందుకంటే ఈ యొక్క పెద్ద ఎత్తున కూడా అతని యొక్క అవినీతి నిరోధకు సంబంధించి శాఖకు సంబంధించిన దాంట్లో కూడా పెద్ద ఎత్తున కూడా అతని యొక్క అవినీతి ఉందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క క్రమంలో చూస్తే అతను మైనింగ్ సంబంధించిన దాంట్లో చూస్తే భూపాలపల్లి ప్రాంతంలోని ఇసుక దోపిడే కాకుండా ఇటు బొగ్గులో కూడా అతని హస్తం కూడా ఉందా, లేకపోతే ఎందుకంటే ఇంకా అతను ఎలాంటి దాంట్లో ఎవరిని ఇబ్బంది పెట్టి ఎక్కడెక్కడ ఎంతెంత లంచాలు తీసుకున్నాడని చెప్పేసి కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో చూస్తే వీరికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు వీరికి లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటూ మరి ఇలాంటి అవినీతికి పాల్పడడం ఏంటని చెప్పేసి ప్రజల్లో కూడా చర్చనీయంగా జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క జయరాజుకు మొన్న 15th ఆగస్టు రోజు కూడా అతనికి బెస్ట్ అవార్డు కూడా కలెక్టర్ చేతుల మీద కూడా అందుకున్నాడు. ఇంత అవినీతి చేసిన అధికారికి ఎలా ఇచ్చారని చెప్పేసి కూడా అధికారులు కూడా సామాన్య ప్రజలు ఎండగట్టే పరిస్థితి కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి అతను ఇంత అవినీతి చేస్తున్నా కూడా అతనికి ఒక ఉత్తమ అధికారి అని చెప్పేసి ఎలా అతనికి సర్టిఫికేట్ ఇచ్చి అతనికి ఒక మెడల్ కూడా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి అది తక్షణమే అతన్ని అది రద్దు చేసి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా సింగరేణి కాలనీకి సంబంధించిన కొంతమంది ప్రజలు కూడా దీనిపైన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇతని స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఇతని దగ్గర ఎంత నగదు, ఎంత బంగారు ఆభరణాలు, ఇంకా ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈయనకు ఎసెట్స్ ఉన్నాయని చెప్పేసి తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది మాధవి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జయరాజు నివాసాలపై అవినీతి నిరోధక శాఖ దాడులైతే చేసింది. ఇక భూపాలపల్లి, హైదరాబాద్ లో కూడా ఈ దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఈ ప్లేస్ లో ఏమేం దొరికాయి, ఎంత మొత్తంలో రికవరీ చేశారు? ఇటీవల కాలంలో ఏసీబీ రైడ్లు
దూకుడు పెంచింది. 2025 నుంచి చూసుకుంటే దాదాపు ఈ 6-7 నెలల కాలంలోనే దాదాపు 10 చోట్ల పైగా దాడులు నిర్వహించారు. సో ఇప్పుడు ఈయన దొరకటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి భూగర్భ గనుల శాఖగా పనిచేస్తున్న ఏడి జయరాజు, అతని పైన వచ్చిన ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి మాత్రమే ఇప్పుడు ఏసీబీ రంగంలో దిగింది. సో ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడైతే తెలుసుకున్నాం. భూపాలపల్లి, హైదరాబాదు, సూర్యాపేట, తాండూరు ఆయన నివాసాల్లో, ఆయనతో పాటు బంధువుల నివాసాల్లో తనిఖీలు అయితే చేశారు. సో పెద్ద మొత్తంలో దొరికింది. వరంగల్ రేంజ్ ఏసీపీ డిఎస్పీ ఉన్న సాంబయ్య నేతృత్వంలో ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయంటే కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి ఇటీవల కాలంలో జరిగిన దాడులకు సంబంధించి ఏమేమి జరిగే చూసుకుంటే ఆగస్టు నెలల్లోనే రెవెన్యూ ఆఫీసర్ దేశాని శ్రీనివాసరెడ్డి ఇబ్రహీంపట్నం సంబంధించి 7 చోట్ల సోదాలు జరిగితే అక్కడ 6 కోట్ల పైగా ఆస్తులు గుర్తింపు చేశారు. జూలై 22ను డిప్యూటీ ఇంజనీర్ కి సంబంధించి మొత్తం వెంకటరమణ విద్యుత్ శాఖలో ఉన్నారు. ఆయనకు సంబంధించి కూడా 15 చోట్ల సోదాలు ఏకకాలంలో నిర్వహించారు. మరొక డిఎస్పీ కేసు అది పెద్దదని చెప్పుకోవచ్చు. శంకిరెడ్డి భీమిరెడ్డి అతని దగ్గరికి సంబంధించి కూడా 16 చోట్ల సోదాలు జరిపితే 200 కోట్ల పైగా విల్లాలు, ఫ్లాట్లు ఇలాంటివన్నీ కూడా అక్కడ కనిపెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు జూన్ 23 ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా కొమ్మూరు మల్లారెడ్డిని అక్కడ దాడులు నిర్వహిస్తే అతని దగ్గర కూడా దాదాపు 3 కోట్ల పైగా ఆస్తులు, 4 ఇల్లు, ఫ్లాట్లు ఇలాంటివన్నీ కూడా తీసుకొస్తున్న వివరాలన్నీ కూడా తెలిసాయి. సో మొత్తంగా ఈ వాటర్ కమిషనర్ బోర్డు కావచ్చు, విద్యుత్ శాఖలో కావచ్చు, భూగర్భ గనుల శాఖలో కావచ్చు, తెలంగాణలో ఏ శాఖలు ఉన్నాయో అన్ని శాఖలకు సంబంధించి కూడా ఏసీబీ అధికారులు దాడులకైతే నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు అధికారులు టౌన్ ప్లానింగ్ షిప్ లో కావచ్చు, ఎక్కడ ఏది చూసినా అన్ని తప్పులు, తడకలు, అవినీతి, లంచాలతోనే ఇంతవరకు ఆస్తులన్నీ కూడబెట్టుకున్నారనేది వివరాలు కొంతమేరకు ఏసీబీ దగ్గరికి వచ్చినప్పటికీ పూర్తి సాక్ష్యాలు వచ్చిన తర్వాత మాత్రమే ఇలాంటి దాడులు నిర్వహిస్తూ కూడా వెళ్తున్నారు. అలాంటిదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా ఇప్పుడు రీసెంట్ గా గచ్చిబౌలి ప్రాంతంలో కూడా టౌన్ ప్లానింగ్ అధికారి సస్పెండ్ చేయడం జరిగింది. సో అక్కడ పర్మిషన్ ఇచ్చిన సంబంధించి కూడా పూర్తిగా ఎంక్వైరీ వెళ్తుంది. సో ప్రతి శాఖకు సంబంధించి కూడా ఏసీబీ అన్ని వారి దగ్గరికి వివరాలు వచ్చిన దాంతోనే ఇలాంటి దాడులు నిర్వహిస్తూ కూడా వెళ్తున్నారనేది చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి దాడులు ఇంకా ఎంత మేరకు వెళ్ళబోతాయి, తెలంగాణ రాష్ట్రంలో ఇంక ఏ కోణంలో లంచాలు, లంచగొండి తీసుకుంటున్న అధికారులు ఎవరెవరు ఉన్నారో వారందరినీ భరతం పట్టించేందుకు ఏసీబీ ముందే ఉంటుందంటూ కూడా చెప్తున్నారు మాధవి. థ్యాంక్ యూ ప్రశాంత్.